మేడం గారు అశ్విని గారు డ్రగ్ ఇన్స్పెక్టర్ ఈ మేడం గారు వచ్చారు సార్. ఇప్పుడు జనరికి మందుల మీద మనకి అందరికీ అవగాహన కలిగించడానికి ఈ సార్లు వచ్చారు కాబట్టి మీకు ఏమైనా డౌట్ ఉంటే వారు చెప్పింది వినండి, మనకేమైనా డౌట్ ఉంటే అడుగుదాం. సార్ కూర్చోండి మీరు కమల్ గారు. ప్రారంభించుకుందాం. మనం పంపిస్తాను నేను. దాదాపు మనం వచ్చి 1 అవర్ అవుతుంది. ఎక్కువ మంది సీనియర్ సిటిజన్లే ఉన్నారు. కొద్దిగా టైము వెయిట్ చేయించినందుకు మన్నించాలి. సరే, సారు డేమండేస్ గారు కరెక్ట్గా టైంకి వచ్చారు. మేడం కూడా ఫోన్ చేశారు. సరే, మనందరం కొద్దిగా ఫుల్ ఫ్లెడ్జ్ ద్వారా వెయిట్ చేయించి ఎందుకని మనం చేసాం. ఏదైనా మనం ఈ జనరిక్ మెడిసిన్ అవగాహన సదస్సుకు హాజరైన మీ అందరికీ ఈ సమగ్ర అభివృద్ధి వేదిక తరఫున ధన్యవాదాలు. అట్లనే పిలవంగానే టైం ఇచ్చి వచ్చిన డిఎంఎండ్ మన తుకారం రాథోడ్ గారికి, అట్లనే డ్రగ్ ఇన్స్పెక్టర్ అశ్విని గారికి, వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అట్లనే ఈ సదస్సుకు సంబంధించి అందరు పిలిచిన వాళ్ళు అందరూ కూడా ప్రముఖులు ఇక్కడ కూర్చున్న అందరూ కదా. డయాస్ సంబంధించి కొద్దిగా అందరం ఇట్టే కూర్చుంటే మన అవగాహన సదస్సు కాబట్టి అందరినీ డయాస్ మీద పిలవడానికి కొద్దిగా పరిమితులు ఉన్నాయి. ఇక్కడ కూర్చుని అందరం నిష్ణాతులు ఉన్నాం. దానికి సంబంధించి మనం వాళ్ళందరినీ పరిచయం చేయడం జరుగుతుంది. అట్లనే ప్రముఖ విద్యావేత్త మన సుబ్బారావు గారిని పరిచయం కావాల్సిందిగా, అట్లా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. రండి సార్ సుబ్బారావు గారు. రండి సార్. అట్లనే రైల్వే సంబంధించి చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ జేమ్స్ పాల్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. అట్లనే పట్టణ ప్రముఖులు కేహెచ్ ప్రసాద్ గారిని కూడా పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. అట్లనే బంజారా సంఘం జిల్లా నాయకులు వాకుడు రవి గారిని కూడా పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. అట్లనే జేవీవి జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు సాయిబాబు గారిని కూడా పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. అట్లనే మొదటినే పరిచయం చేయాల్సి ఉండే మన స్టేట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ సారు జాన్విశ్రీ గారిని కూడా పరిచయం కావాల్సిన కోరుతున్న వేదిక మీద ఉన్నారు కాబట్టి. సరే, మనం ఒక తక్కువ టైంలోనే మనం ముగించుకుందాం. వాళ్ళ సబ్జెక్టు సంబంధించి చూసుకున్నప్పుడు ఈ జనరిక్ మెడిసిన్ సంబంధించి చాలా ముఖ్యమైన అంశంగా ఉంది మన ముందు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సీనియర్ సిటిజన్సే ఉన్నాం. ఇవాళ మార్కెట్ మాయాజాలంలో ఈ బ్రాండెడ్ మందులు, ఫార్మా మందులు సంబంధించి చాలా కాస్ట్లీగా ఉన్న పరిస్థితి. దీనికి సంబంధించి సరే, నేను కూడా కొంతమంది ప్రముఖుల్ని అట్లానే అధికారులని వీళ్ళని ఇంటరాక్ట్ అయ్యే డాక్టర్ని ఇంటరాక్ట్ అయ్యే సందర్భంలో ప్రైమరీగా నాకు అవార్డైన సందర్భంలో నేను కూడా దీనికి సంబంధించి కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేశాను. చేసే ప్రయత్నంలో ప్రముఖ డాక్టర్లకు సంబంధించి కానీ మనకున్న రిలేషన్స్ వారికి సంబంధించి కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ జనరిక్ సంబంధించి ప్లస్ ఈ ఫార్మా బ్రాండెడ్ కంపెనీ అయితే ఈక్వల్, మనం వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు అని చెప్పేసి నాకు కొద్దిగా మోటివేట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి నేను వాడుతున్నాను. అట్లనే దీని మీద కొద్దిగా అవేర్నెస్ కూడా తీసుకురావాలని ఇప్పుడు మేడం గారిని సంప్రదించినప్పుడు రూరల్ బెల్ట్ పెడితే మంచిది కాదండి, రూరల్ బెల్ట్ ఎక్కువ నీడ్ ఎక్కువ ఉంటుంది, పాపం వాళ్ళు సఫర్ ఎక్కువ అవుతున్నారు కదా అని అన్నారు. అది అవసరం ఉంది, అది భవిష్యత్తులో పెడదాం అంటే దీనికి సంబంధించి ఇట్లా ఎక్కువ అవగాహన కల్పిస్తే మంచిది అనిపించేది ఉద్దేశంతో ఈ సజెషన్ మనం ప్రైమరీగా ఇక్కడ పెట్టుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ జనరిక్ మెడిసిన్స్ వాటి దీనికి సంబంధించి అవగాహన కల్పించడం కోసం ఈ సదస్సు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందుకోసం ముందుగా మన ఈ సదస్సు నుంచి అవగాహన సదస్సును ఉద్దేశించి మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిఎంఎండ్హెచ్ఓ తుకారం రాథోడ్ గారిని ప్రసంగించవలసిందిగా వారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. నేటి ఈ జనరిక్ మెడిసిన్స్ పైన అవగాహన సదస్సుకు విచ్చేసిన సీనియర్ ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్, చాలా అనుభవజ్ఞులు, నిష్ణాతులు, మీ రంగాల్లో మీరు భీష్ములు లాంటి వారు, మీ అందరికీ నమస్కారం. అట్లాగే ఈ మీటింగ్కి ఆహ్వానించిన ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి మరియు సంఘం బాధ్యతలందరికీ మరియు డ్రగ్ ఇన్స్పెక్టర్
ఈ జనరిక్ మెడిసిన్ అనేది ఇంకా రిటైర్డ్ ఎంప్లాయీస్కి కానివ్వండి, లేకుంటే మధ్యతరగతి వాళ్ళకి కానీ, ఇంకా బిలో పవర్టీ లైన్లో ఉన్న వాళ్ళకి అందరికి కూడా ఇది ఒక జీవనాడి అని చెప్పవచ్చు. ఎందుకంటే మందులు లేకుండా ఒక జబ్బుని మనం బీపీ కానివ్వండి, షుగర్ కానివ్వండి, వీటిని కంట్రోల్ చేయడం కష్టం. ఒక 2-3 రోజుల డోసులు మర్చిపోతే మనల్ని మనం మర్చిపోవాలి. అలాంటి పరిస్థితి నేను చూస్తా చాలా చోట్ల. బీపీ బిడ్డ ఆ రోజు 2 రోజుల ముందు నుంచి మింగలేదు, ఏదో టెన్షన్లో పడి దేంట్లో పడి మింగలేదు, సడన్గా స్ట్రోక్ వచ్చింది, చనిపోయారు. ఇలాంటి న్యూస్లు ఎన్నోసార్లు వింటూ ఉంటాం. మరి మన కాస్ట్లీ బ్రాండెడ్ మెడిసిన్స్ తెచ్చుకోలేక, లేక ఆ టైంలో డబ్బులు లేక, ఏదో రకంగా 2 రోజులే కదా ఏం కాదు అని చెప్పేసి అనుకొని మనం నిర్లక్ష్యం చేస్తాం. దాని పర్యవసానం ఒక జీవితం కావచ్చు. కాబట్టి మెడిసిన్ అనేది మనకి ఈరోజు ప్రాణంతో సమానం. మెడిసిన్ లేకపోతే ప్రాణం లేదు. అలాంటి మెడిసిన్ మరి మనం అధిక ధరలకు కొనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను కూడా హైపర్ టెన్షన్తో బాధపడుతున్నా. హైపర్ టెన్షన్లో 3 డ్రగ్స్ ఉండేవి నాకు. 3 డ్రగ్స్ నుంచి సింగిల్ డ్రగ్ ట్యాబ్లెట్కి వచ్చిన టెల్విసాటాన్ 20 mg. నేను కూడా జనరిక్లోనే కొంటా. నేను జిల్లా అధికారినైనా జనరిక్ కొంటా. జనరిక్ గోళీ పొద్దున్నే మింగి వచ్చిన జనరిక్ గోళీ అవైలబుల్ లేకపోతే నా గవర్నమెంట్ ట్యాబ్లెట్స్ అని నా సరుకులో ఉంటాయి, నా టేబుల్లో ఉంటాయి. డ్రాలో నుంచి తీసి జనరిక్ కొనలేని పరిస్థితిలో ఉంటే నా గవర్నమెంట్ ట్యాబ్లెట్ వేసుకుంటా. అంటే నా ట్యాబ్లెట్ మీద నాకు కూడా నమ్మకం ఉండాలిగా. కాబట్టి గవర్నమెంట్లో ఇచ్చే మందులు కూడా మంచిదే. మీరు కొనాలనుకుంటే జనరిక్ కొనండి, అంతేగాని బ్రాండెడ్ మోజులో కొనాల్సిన అవసరం లేదు. రకరకాల జిమ్మిక్లు వాళ్ళు ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు అనేది మనం డ్రగ్ ఇన్స్పెక్టర్ చెప్తారు డీటెయిల్గా. ఆ టాపిక్లోకి నేను వెళ్ళను, ఎందుకంటే మీకు నమ్మకం కలిగించడానికి నేను చెప్పేది ఏంటంటే, నేను టెల్మిసాటాన్ ట్యాబ్లెట్ 20 mg 42 రూపీస్ పర్ స్ట్రిప్. పొద్దున్నే దాని రేటు చూసుకొని వచ్చా, మీతో మాట్లాడడానికి వస్తున్నాను కదా, మరి చెప్పాలి కదా అని. 42 రూపీస్. అది బ్రాండ్ నేను గుర్తుపెట్టుకోవాలి, తెచ్చేది ఉండే నా జేబులో వేసుకొని. కానీ 42 రూపీస్ స్ట్రిప్ వచ్చింది మేడం నాకు. మరి అది జనరికేగా. టెల్మిసాటాన్ 20 mg 42 రూపీస్కి వచ్చిందంటే బ్రాండెడ్ అయితే రాదు. అది ఒకటిసారి నేను 2 monthsకి మెడిసిన్స్ కొనేసి ఎప్పుడు నా బ్యాగ్లో ఒకటి, నా టేబుల్ సరుకులో ఒకటి ఎప్పుడు నాతో ఉంటాయి. మందులను మర్చిపోవద్దు. మందులను మర్చిపోయామో మనల్ని మనం మర్చిపోవాలి. కాబట్టి మీకు జనరిక్ మీద ఎక్కువ అవగాహన మేడం కల్పిస్తారు. జనరల్ విషయాల మీద మాట్లాడదలుచుకున్నా, హెల్త్ గురించి మాట్లాడదలుచుకున్నా. ఆరోగ్యం అనేది మనకు మందులతో ఆరోగ్యం ఎప్పుడు రాదు. ఆరోగ్యం రావాలంటే ఆరోగ్యకరమైన అలవాట్లు ఉండాలి. మనకు ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలంటే ఆ అలవాట్లతో పాటు మనకున్న జబ్బులను కంట్రోల్ చేసుకోవడానికి ఈ జనరిక్ మెడిసిన్స్ వాడుకోవాలి. ఆరోగ్యకరమైన అలవాట్లు లేకుండా ఓన్లీ టాబ్లెట్స్ మీద మనం ఉంటామంటే అది దైవాధీనం. టాబ్లెట్సే కంప్లీట్ ఆరోగ్యాన్ని ఇవ్వవు. టాబ్లెట్స్ మనకి ఎమర్జెన్సీ సిచ్యుయేషన్లోకి పోకుండా రక్షిస్తాయి. ప్రాణాపాయ స్థితుల్లోనికి పోకుండా కాపాడేవి మందులు. మనం స్వల్పమైన ధరల్లో కొనుక్కునే అవకాశం ఉన్నాయి జనరిక్ మెడిసిన్. జనరిక్ మెడిసిన్ ఎంత ఖర్చులో వస్తుందంటే దాదాపు రూపాయలు పావలకు వస్తుంది. పావలే ఖర్చు. రూపాయి పెట్టాల్సిన అవసరం లేదు. రూపాయి పెట్టి మనం బ్రాండ్ని కొనాల్సిన అవసరం లేదు. కాబట్టి అంత ఖర్చు మనం తప్పించుకోవచ్చు. దాదాపు మనకు నెలకి ఒక 2500 రూపాయల మెడిసిన్స్ మనకు ఖర్చు అవుతుంది. 2500 రూపాయలు ఖర్చు అవుతుంది అంటే బ్రాండ్ మందుల్లో. జనరిక్లో మనం 750కే మనం కొనుక్కోవచ్చు. పావలకే వచ్చి మందును వదిలేసి మనం రూపాయి గురించి ఆలోచిస్తాం రకరకాల బ్రాండ్ల కారణంగా. ఆ బ్రాండ్లకి ఎందుకు అంత ఖర్చు అవుతుంది అంటే మీకు తెలిసిందే, మంచి అందమైన ప్యాకెట్లో బ్లిస్టర్లో ఇవ్వాల్సి వస్తుంది, అందమైన కలర్లో ఇవ్వాల్సి వస్తుంది. అట్లాగే రకరకాల అడ్వర్టైజ్మెంట్లకు ఖర్చు చేయాల్సి వస్తుంది.
అడ్వర్టైజ్మెంట్ వెనకాల నటనలు కొనాల్సి వస్తుంది. వీటన్నిటి ఖర్చు తడిసి మోపెడై మనకి రూపాయి ఖర్చు అవుతుంది. రూపాయి ఖర్చు, ఆ రూపాయి ఖర్చుని మనం ఏ హంగామా లేకుండా ఏవి అందానికి పోకుండా చారణకి పావులకి మనం అసలైన మందును కొనుక్కోవచ్చు. అసలైన మందు తయారీ స్టేజ్లో కానీ, ప్యాకింగ్ స్టేజ్లో కానీ, అది కంపెనీ స్టేజ్లో కానీ, అమ్మే దగ్గర కానీ, వీటన్నిటిలో అన్ని చోట్ల కూడా తనిఖీలు జరుగుతాయి. అన్ని చోట్ల ప్రమాణాలు పాటిస్తారు. అప్పుడే మందు అది మనకు మార్కెట్లో దొరుకుతుంది. బ్రాండెడ్ మందులకు ఎన్ని టెస్టులు జరుగుతాయో జనరిక్ మెడిసిన్స్ కూడా అన్ని టెస్టులు చేసి దాన్ని మార్కెట్లోకి తీసుకొస్తారు. ఈవెన్ మా గవర్నమెంట్ మందులకు కూడా గవర్నమెంట్ కొన్న తర్వాత టెస్ట్ చేసిన తర్వాత దాని క్వాలిటీ లేదంటే ఆ డ్రగ్ని విత్డ్రా చేస్తారు. ఓ 2-3 సందర్భాల్లో నేను చూసా. మా దగ్గర ఏమవుతుందంటే ఒక ప్రోగ్రామ్ ఎన్టీడీ అనేది ఒకటి ఉంటుంది, నేషనల్ డివార్మింగ్ డే, జాతీయ నట్టల నివారణ దినోత్సవం. సంవత్సరానికి 2 సార్లు పిల్లల్లో 18 సంవత్సరాల్లో పిల్లల్లో గవర్నమెంట్ ఫ్రీగా చేస్తుంది. మనం కూడా చేసుకోవాలి నట్టల నివారణ. కానీ ఆ ప్రోగ్రాంకి వచ్చిన మందులు మాకు సప్లై అయిపోయాయి, మా పిఎస్సీలకు సప్లై అయిపోయిన తర్వాత సడన్గా విత్డ్రా చేశారు. ప్రోగ్రామ్ వారంలో ఉంది అనేసరికి మందులు వచ్చాయని చేసి అడ్వర్టైజ్ చేసుకున్నాం, అందరికీ చెప్పుకున్నాం. సడన్గా ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. కారణం ఏంటి అని అడిగితే మాకు సప్లై అయిన మెడిసిన్ సబ్స్టాండర్డ్ అనేది తెలియగానే అంత విత్డ్రా వచ్చే ముందు కూడా టెస్ట్ చేస్తారు. మార్కెట్లో వచ్చే ముందు కూడా టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసి సబ్స్టాండర్డ్ ఉంటే వెంటనే దాన్ని విత్డ్రా చేస్తుంది గవర్నమెంట్. ఇన్ని కట్టుదిట్టమైన పరీక్షలు ముందు జరుగుతాయి కాబట్టి మనకి ఎట్లాంటి డౌట్ పెట్టుకోకుండా జనరిక్ మెడిసిన్స్ వాడుకోవచ్చు. ఈ ఆరోగ్యానికి సంబంధించి మీరు నా గురువు లక్షల్లో చెప్పవచ్చు. మీకు ఆరోగ్యం మీద మంచి అవగాహన ఉంటుంది, ఎందుకంటే మీరు రకరకాల ప్రాక్టీస్లు మీరు ఈ ఆరోగ్యాన్ని బాగా కాపాడుకోవడానికి మందులతో పాటు వేరే అలవాట్లు కూడా మీరు పాటిస్తూ ఉండి ఉంటారు. అయినా కానీ చెప్పడం నా బాధ్యతగా చెప్పేది ఏంటంటే, మనం ఫుడ్నే ఒక మందులాగా చేసుకోవాలి. ఫుడ్డే మందు, ఫుడ్ ఈజ్ మెడిసిన్. వేరే మెడిసిన్ వేసుకోక్కర్లేదు. మనం తీసుకునే ఫుడ్ మనకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందా, లేకుంటే అనారోగ్యానికి కారణమవుతుందా? మనం తీసుకునే ఫుడ్ మన ఆరోగ్యాన్ని సంరక్షిస్తుందా, మనకు రోజువారీ కావాల్సిన క్యాలరీస్ ఇస్తుందా, మన ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలను ఇస్తుందా లేదా, లేకుంటే పిప్పి లాంటి ఆహారమా? పిప్పి అంటే తెలుసుగా, సత్తువ లేనిది. సత్తువ లేని ఆహారాన్ని తింటున్నామా? సత్తువ లేదని చెప్పేసి మళ్ళీ బిళ్ళలు కొనుక్కోవాలి. సత్తువ ఒకరు. ఫుడ్ ఈజ్ మెడిసిన్. మీరు వేసుకునే ప్రతిదీ, ముద్ద నోట్లో పెట్టే ప్రతి ఆహారాన్ని, ప్రతి లిక్విడ్ని, నీటిని, మీరు రకరకాలుగా తాగే వాటన్నిటిని కూడా దీంతో నాకు ఆరోగ్యం వస్తుందా, ఆరోగ్యం పోతుందా అనే చిన్న అవగాహనతో వేసుకోండి లోపల. అది ఏదో అవసరాలకు వేసుకున్నాం, మన కిడ్నీ లివర్ డ్యామేజ్ అయింది, మళ్ళీ హాస్పిటల్ పరిగెత్తాలి, మళ్ళీ గోళీలు తెచ్చుకోవాలి. మరి దీన్ని బట్టి మీరు ఆలోచించండి. ఎన్నో కారణాల వల్ల, ఎన్నో టెన్షన్లతోటి, ఎన్నో రకాల వాటిని మీరు ఆ టెన్షన్ని, డిప్రెషన్ని, బాధలన్నీ అన్నిటిని మర్చిపోవడానికి మనం సాయంత్రం కాగానే కొంచెం మందు తాగుతాం. ఆ మందు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేదై ఉండాలి, ఆరోగ్యాన్ని సంరక్షించేదై ఉండాలి, కొత్త జబ్బులను పుట్టించకుండా ఉండాలి. ఆల్రెడీ ఉన్న మనకు షుగర్ సమస్య కానీ, కిడ్నీ సమస్య కానీ, బీపీ సమస్యను కానీ తగ్గించేందుకు సహకరించేదిగా ఉండాలి, కానీ ఇంకా పెంచేదిగా ఉండకూడదు. తాత్కాలికమైన ఉపశమనం కొరకు, నిద్ర కొరకు మనం మత్తు పానీయాలని తీసుకున్నాం. దాని తర్వాత పర్యవసానం మనం అనుభవించాలి. 1 టాబ్లెట్, 2 టాబ్లెట్లు, 2 పోయి 4, 4 పోయి 8. ఎంతమంది 4 టాబ్లెట్ల మీద ఉన్నారు చెప్పండి.
నేను 3 ట్యాబ్లెట్ల నుంచి 1 ట్యాబ్లెట్కి వచ్చా. బీపీ ట్యాబ్లెట్లో 3 మెడిసిన్స్ ఉండే, అట్లాంటిది సింగిల్ డ్రగ్ వచ్చా. అట్లా మీరు 4 ట్యాబ్లెట్ల నుంచి 1 ట్యాబ్లెట్ రావాలి. ట్యాబ్లెట్ నుంచి అది పోయేట్టు పరిశ్రమించాలి. పరిశ్రమ అంటే ఏం లేదు, మనం తినేది అవగాహనతో తినడం, తాగేది అవగాహనతో తాగడం అంతే. రోజువారీ మన ఫిజికల్ యాక్టివిటీ ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ వీలైందే, వాకింగో యోగానో ఏది వీలైతే అది మీ ఏజ్కి సూటబుల్ కానీ చేయదు. వయసుకు తగ్గ ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండేట్టు చూసుకోండి. మనం చదివేది మంచి క్వాలిటీ ఉండాలి, ఆలోచించేది మంచి క్వాలిటీ ఉండాలి, తినేది మంచి క్వాలిటీ ఉండాలి, తాగేది మంచి క్వాలిటీ ఉండాలి. ఇవి 4 మంచి క్వాలిటీ ఉంటే ఆటోమేటిక్గా మన ఆలోచనలు, మన శరీరం అన్నీ పద్ధతి ప్రకారం కంట్రోల్లో ఉంటాయి. మీకు ఈ వయసులో బరువుకు తగ్గ ప్రోటీన్ తినాలి. మీరు 70 కిలోల బరువు ఉంటే 70 గ్రాముల ప్రోటీన్ డైలీ తీసుకోవాలి. మజిల్ లాస్ కాకుండా, ఈ వయసులో మజిల్ లాస్ అవుతూ ఉంటుంది. ఎక్కువ మట్టుకి నేచురల్ ఫుడ్ తీసుకోవాలి. నేచురల్ ఫుడ్లో ఉండేది శాకాహారం మెయిన్. మనం ఎట్లయితే మ్యాచింగ్ బట్టలు వేసుకుంటాం, మ్యాచింగ్ షూస్ వేసుకుంటాం, మ్యాచింగ్ అన్నీ వేసుకుంటాం, అదే రకంగా మన శరీరానికి మ్యాచింగ్ ఫుడ్ అనేది నేచురల్ ఫుడ్, నేచర్ ఇచ్చిన ఫుడ్, అది శాకాహారం. వీలైన మట్టుకి శాకాహారాన్ని నమ్ముకోండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. బ్యాలెన్స్ డైట్ అదొకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. మన రోజువారీ తినే తిండిలో బ్యాలెన్స్ డైట్లో 100% మార్కులు అనుకుంటే దాంట్లో 50% మార్కులు మనం దేనికి ఇవ్వాలి? ఫైబర్కి ఇవ్వాలి, విటమిన్లకి ఇవ్వాలి, మినరల్స్కి ఇవ్వాలి. 50% డైట్తో దీంతో రావాలి మనకి. మరి ఫైబరు, మినరల్స్, విటమిన్స్ దేంట్లో ఉంటాయి? ఆకుకూరల్లో, కూరగాయల్లో, పళ్ళల్లో ఉంటాయి. ఇది 50% డైట్ కావాలి. డైలీ డైట్లో 50% ఇది ఉండేట్టు చూసుకోండి. మిగతా 50%లో 25% ప్రోటీన్ ఉండాలి. ప్రోటీన్ ఎక్కడ దొరుకుతుంది? మన అన్ని పప్పుల్లో ప్రోటీన్ ఉంటుంది. నాన్ వెజ్ తినేవాళ్ళు మీరు ఈ నాన్ వెజ్ తిన్నా లిమిట్గా తీసుకోండి. కానీ ఈ బ్యాలెన్స్ డైట్ అనేది సౌత్ ఇండియన్ థాలీ అంటాం మనం. సౌత్ ఇండియన్ థాలీలో హోటల్లో వెళ్ళి మనం అడిగితే ఏమి ఇస్తారు? చపాతీ ఇస్తారు, 4 రకాల కూరలు ఇస్తారు, కొంచెం అది అన్ని కలిపి కంప్లీట్గా సౌత్ ఇండియన్ థాలీ అంటాం. ఈ బ్యాలెన్స్ డైట్లో కూడా 100% ఈ డైట్లో 50% ఫైబర్, విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నవి కావాలి. 25% ప్రోటీన్స్ కావాలి. అది శాకాహార ఉత్పత్తులతో తీసుకున్నది బెస్ట్ ప్రోటీన్. ఎందుకు? శాకాహార ప్రోటీన్లో కొలెస్ట్రాల్ ఉండదు. అదే మాంసాహార ప్రోటీన్లో ఫుల్ కొలెస్ట్రాల్. శాకాహార ప్రోటీన్లో ఫైబర్ ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. అదే మాంసాహార ప్రోటీన్లో కొన్ని మట్టుకి విటమిన్స్ దొరుకుతాయి, మినరల్స్ లేవు, ఫైబర్ లేదు, కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ ఏం చేస్తుంది? మనకి హార్ట్ బ్లాక్స్, ఆర్టరీ బ్లాక్స్, బ్లడ్ వెజల్స్ బ్లాక్స్కి తోడ్పడతాయి. కాబట్టి మంచి ప్రోటీన్ ఏదో మీరు విజ్ఞతతో మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా మిగతా 25% ఏముండాలి మనకి? డైలీ యాక్టివిటీకి మన బండి నడవాలి అంటే డైలీ మనం ఎంత వర్క్ చేస్తాం దానికి తగ్గంత ఫుడ్ కావాలి మనకి. అది 25% నుంచి రావాలి. అది కార్బోహైడ్రేట్స్ నుంచి రావాలి. అది మనం తీసుకునే